హలో అండి. ఈరోజు నేను అరిసెలు చేయాలనుకున్నాను. ఎందుకంటే, నా కొలీగ్ ఒకళ్ళు నాకు ఇప్పుడు సంక్రాంతి కదండీ! అందుకని అరిసెలిచ్చారు నాకు. అవి తిన్న తర్వాత నాకు ఇంకనూ అరిసెలు చేయాలనిపించింది. అయితే అరిసెలంటే చాలా ఈజీ అనుకున్నాను నేను చేయడం. కానీ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత అనిపించింది. ఆహ్, దానికోసమేనేమో ఒక ఇద్దరు, ముగ్గురు మనుషులుంటేనే గానీ అవి చేసేవారు కాదు. నాకు తెలిసి మా అమ్మగారు చిన్నప్పుడు ఆహ్, ఇలా వంటలు చేయించినప్పుడు ఈవినింగ్ స్టార్ట్ చేసేవారనమాట ఈ అరిసెలు. చాలా టైం చేసేవారు. అయితే ఇద్దరు, ముగ్గురు అంటే ఎందుకుండాలి అనంటే, ఈరోజు నాకు ప్రాక్టికల్‌గా నేను తెలుసుకున్నాను. మామూలుగా అయితే చాలా ఈజీ కదా! ఏముంది బెల్లం పాకం పట్టి వేసేయడమే కదా! అలా అనుకున్నాను. తీరా స్టార్ట్ చేసిన తర్వాత అనిపించిందనమాట నాకు. స్టార్టింగ్ నేను బెల్లం అదే బియ్యం మామూలుగా అంటే నేనంత ఎగ్జాక్ట్‌గా కొలతలు చెప్పలేను గానీ, ఏంటంటే ఒక 4 గ్లాసెసు నేను రైస్ తీసుకున్నాననమాట. అది మార్నింగు ఆహ్, నానబెట్టిన తర్వాత ఆహ్, ప్రొసీజర్ కొద్దిగా మా అమ్మగారినడిగాను. అడిగితే మా అమ్మగారేంటంటే చాలా ఏదో ఒక 2 కొంచాలు అలా చెప్తున్నారమ్మో! అలా నాకు రాదమ్మా! సరే అయితే మామూలుగా చెప్పు నువ్వంటే చెప్పారు. చెప్తే నేను ఒక 4 గ్లాసెస్ రైస్ తీసుకొని అవి మార్నింగు వాటర్‌లోన సోక్ చేసి అలా పెట్టేసుంచి, తర్వాత నెక్స్ట్ డే వాటిని కొద్దిగా ఇలా అదే నీళ్ళు లేకుండా చూసుకొని కొద్దిగా ఒక 5 మినిట్స్ అనమాట గాల్లో ఇలా ఆరనిచ్చి వెంటనే నేను వాటిని మిక్సీలో వేసేసాను పిండిని. వేసేసిన తర్వాత అప్పుడు ఒక అదే ఒక 4 గ్లాసెస్ చెప్పాను కదండీ! అదే దాంతో ఒక 2 బెల్లం తీసుకున్నాననమాట. ఒక అర కేజీ బెల్లం ఉంటదది. ఆ బెల్లాన్ని నేను ముక్కలు చేద్దామని స్టార్ట్ చేశాను. అమ్మ బాబోయ్! అది కూడా ఎంత కొట్టినా సరే అది చిన్న చిన్న పీసెస్ అవుతుంది గానీ, ఇలాగా పొడిలా మాత్రం అవ్వలేదనమాటండి. అయితే దాన్ని నేను ఎలాగో వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసానింకా. పెట్టిన తర్వాత అది ఎప్పుడెప్పుడవుతదా వాటర్ అయితే మాత్రం కొద్దిగానే వేయాలనమాట. ఆ వేసిన తర్వాత నేను ఆ పాకం అంటాం గదండీ! ఆ పాకం ఏంటి ఎంతకీ రావట్లేదు, ఎంతకీ రావట్లేదు అనుకున్నాను. అది ఒక ఆహ్, కొంత టైం అయ్యేసరికి వెంటనే నురగలొచ్చేసినాయనమాట. వచ్చిన తర్వాత దాన్ని నేను వాటర్‌లో చాలా సార్లు వేసి, తీసి, వేసి, తీసి చూసాను. లాస్ట్‌కి నాకు ఇలా ఉండలా వచ్చిందనమాటండి అది. వచ్చిన తర్వాత ఇంకప్పుడు అది సగం అయిందనమాట. ఆ తర్వాత స్టార్ట్ అయిందనమాట ఆహ్, ఇంత ఈజీ ప్రాసెస్ అనుకున్నది. ఆ పిండిని అందులో ఆ పాకంలో వేసి తిప్పటం అంటే అమ్మ బాబోయ్! అసలు ఆ ఉండలు రాకుండా తీయాలి అనంటే అసలు నేను తిప్పలేకపోయాననమాటండి. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అలా అయిపోతదేమో అనుకున్నాను. ఏముంది అందులో వేసి ఇలా అనేయడమే గదా! ఇలాగా గరిటెతో తిప్పేయడమే కదా అనుకున్నాను. ఇంక తీరా నేను అవన్నీ కూడా ఇలా ఆహ్, ఇవొచ్చేసినాయనమాటండి. ఏంటి పిండి పిండిగా ఉండిపోయింది. నేను కలపలేకపోయాను. కాసేపు మా అమ్మగారికిచ్చాను. తర్వాత మా అక్కోళ్ళ బాబుకిచ్చాను. లాస్ట్‌లో వాడే బలంగా చక్కగా తిప్పాడనమాట. తిప్పిన తర్వాత అవన్నీ పోయినియి. నేనేంటంటే అందరూ నువ్వులేస్తారు గదా! నేను మరి స్పెషల్‌గా చేయాలనుకున్నాను కదా! అందుకోసం కొబ్బరి తురిమేసింది. ఎండు తురుముంటే అది కూడా వేసేసాను. నాకేంటంటే పోకుండల్లో మనం చిన్న చిన్నగా కొబ్బరేసేవారు. అది అయితే నాకు చాలా ఇష్టం గాబట్టి సరే నేను చేసేది చాలా తక్కువ క్వాంటిటీ కదా అని జెప్పి, అందులో నేను కొబ్బరి కూడా వేసేసాను. కొబ్బరి తురుమనమాట. కొబ్బరి ముక్కలు కాదు. తురుమేసేసి తర్వాతేమో నువ్వులు కూడా వేసేసాను. వేసిన తర్వాత కూడా అలా తిప్పటం, ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిందనమాట. నేను ఇంతా కలిపి ఒక 1 అవర్‌లో చేసేయొచ్చు కదా! ఇంకా అనుకున్నాను. కానీ అమ్మ బాబోయ్! అసలు అరిసెలంటే ఈరోజు తెలుసుకున్నాననమాట. అదిగో మధ్య మధ్యలో అలా పిండుండిపోయిందనమాట. వాడు నీకెందుకు నేను తిప్పుతాను గదా! అసలు స్టార్టింగే ఆడికిచ్చేయాల్సిందండి. నేనేంటంటే పిండేసి జస్ట్ అలా అలా చేసి, అలా చేసి వాడికిచ్చాను. వాడైతే మాత్రం పర్ఫెక్ట్‌గా ఇదిగో చెప్పాను గదండీ ఎండు కొబ్బరి తురుమనమాట అది. ముక్కలు కాదు. ఆ తురుము వేసేసాను. తర్వాత నేను ప్రాసెస్‌లో మధ్యలో మర్చిపోయాను ఏంటంటే, ఇలాచీ కూడా వేశాననమాట. పాకంలో వేశాను. కొద్దిగా ఒక 4 ఇలాచీ పగలగొట్టి వేశాను. అదే యాలకులు.
పౌడర్ ఇచ్చేసి వేసేసాననమాట అందులో. అదిగో నువ్వులు గూడా వేసి, ఇంకా లాస్ట్ ప్రాసెస్ అయిపోతుందనమాట అండి. అలా తిప్పిన తర్వాత అదంతా అయ్యేసరికి నాకింకా అమ్మా! ఇప్పుడు అరిసెలు వేయడం అంటే ఇప్పుడు, ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. అంటే 3 పార్ట్స్ కింద తీసుకోవచ్చనమాట దాన్ని. ఒకటి పాకం పట్టడం ఒక ఇదైతే, మళ్ళా పాకంలో ఆ పిండి కలపడం అనేది ఒక 50% అయినట్టు ఆ పిండి కలిపిన తర్వాత, మరలా ఇంకో 50% ఏంటంటే అరిసెలని ఓహ్, ఆయిల్‌లో వేసి వాటిని తీసి మరలా ఇలా ఒత్తాలి. ఆ ఒత్తడం కూడా అవన్నీ కూడా మా దగ్గర లేవు మాటండి. అవి నా ఎప్పుడో ఉండేవి. కానీ వాటినేంటంటే చేయట్లేదు కదా! ఇప్పుడు అరిసెలంటే నాకు తెలిసి ఎప్పుడో చిన్నప్పుడు మా ఇంట్లో చేసిన గుర్తు నాకు. ఇప్పుడు నేను చేశాననమాట అండి. అంటే మా పిన్ని వాళ్ళందరూ చేసి తెస్తారు. నేనైతే చేయలేదనమాట. ఇంట్లో నేను చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ కదా! ఇన్ని సంవత్సరాల తర్వాత. కాస్త నెయ్యి కూడా అందులో వేసాము. ఎందుకంటే ఆయిల్ వేస్తారంట. నెయ్యి కూడా వేసుకోవచ్చని చెప్పారు మా అమ్మగారు. గుల్లగా వస్తాయి. పర్వాలేదు వేయొచ్చని. లాస్ట్‌లో ఇంకా నెయ్యి కూడా వేసి, అది కూడా ఇంట్లోదేనండి నెయ్య. అది వేసేసి, ఇంకా లాస్ట్ నేను తీసుకున్నాననమాట మా ఆవిడ దగ్గర నుంచి. తీసుకొని మరి స్టార్ట్ చేయాలి కదండీ అరిసెలు. అందుకోసం అనమాట. తర్వాత ఇంకొకటి ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ ఒక అదే ఐరన్ ఇది పెట్టాలి కదా! మూకుడు పెట్టాలి కదా! మరి ఆ తర్వాత మా అమ్మగారిని అడిగి పెట్టవలసింది. నేనేం చేశానంటే ఆహ్, వేరేది పకోడీలేసినట్టు ఏసేద్దాం పకోడీలని చెప్పి ఒక గిన్నుంటే అది పెట్టేసాననమాట. గిన్నె కాదు ఒక పాత్ర పెద్దదే అది. కొద్దిగా మందంగా ఉండాలని చెప్పారని చెప్పి నేను అది పెట్టేసి ఆయిల్ పోసేసి హైలో పెట్టేసాను. అదేంటంటే నూనె మరిగిపోయింది చక్కగా. అప్పుడు అప్పుడు స్టార్ట్ అయిందనమాట అసలు టాస్క్. ఏంటంటే అరిసె చక్కగా ఇలా ఇలా అప్పడంలా ఒత్తేసాను. ఒత్తేసి అది నేను నూనెలో వేసేసాను. తీరా వేసేసిన తర్వాత మీరే చూడండి ఫెయిల్ అయిపోయాననమాట అరిసెలు చేయటంలో. అయ్యో! అనిపించింది. అదిగోనండి అది పెట్టాను. ఆ పాత్ర పెట్టాననమాట. దాంట్లో ఎంత ఆయిలేస్తే మాత్రం ఏమవుతది చెప్పండి ఒకసారి? అదిగోనండి అరిసె అలా వచ్చిందనమాట. అమ్మో! ఈ పిండంతా నేనేం చేయను ఇలా వచ్చిందని చెప్పి వెంటనే మరలా చిన్న ఒక మూకుడుంటే ఆ మూకుడు పెట్టి ఆ ఆయిల్ అందులో ఏసి అదిగో ఇప్పుడొచ్చిందనమాట అండి కొద్దిగా. ఆ ప్రాసెస్ అంతా చేసిన ఆ కష్టానికి కొద్దిగా అరిసె షేప్‌లో వచ్చింది కదా! అమ్మ టేస్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు. కొద్దిగా చూడటానికి అరిసెలా ఉంది. మరి తీరా అరిసె తీసిన తర్వాత దాని నిండా ఆయిల్ ఉంటది కదండీ! అది ఇలా చెక్కలు ఉండేవి. చెక్కతో, ఐరన్‌తో ఉండేదనమాట ఇలా ఒత్తడానికి. కానీ నేనేంటంటే ఏం చేయనండి ఒక వేరే అంటే అంత వెల్ ప్రిపేర్ అవ్వలేదు కదా నేను. ఏదో వండేయాలంటే వండేయాలి ఈజీ అనుకున్నాను. నేను కొన్ని కొన్ని ఈ యూట్యూబ్‌లో ఇవి కూడా చూసి అమ్మ అరిసెలు ఇంత ఈజీగా చేసేస్తున్నారా అని చెప్పి చేశాననమాట. ఇదిగోనండి చివరికి ఎలా అయితే నేను అరిసెలైతే చేసేసాను. నేను ఇంట్లో అందరికీ పెట్టాననమాట. వాళ్ళందరూ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్నారు. ఇదండి నా కథ.